అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు 70mm. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అలాగే రివ్యూ అయితే మాత్రం తగ్గేదేలే. మంగళవారం రివ్యూ చెప్పబోతున్న హైలైట్స్ చెప్దాము. ఆదిత్య ఓం గారు, నైనిక, నాగమణికంట, అలాగే కిరాక్ సీత. కిరాక్గా ఎపిసోడ్ ఎండ్ అయింది. వీళ్ళు నలుగురు ఎవరెవరు నామినేట్ చేశారనేది చెప్పబోతున్నాం. స్టార్టింగ్ మన ఆదిత్య ఓం గారు రావడం జరిగింది. ఆదిత్య ఓం గారు నిజంగా సూపర్ 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 చాలా మంచి పాయింట్లు చెప్పాడు. ప్రేరణ అలాగే యష్మిని నామినేట్ చేయడం జరిగింది. ఒకటే, ప్రేరణ నీ ఆట నువ్వు ఆడు, గ్రూప్ గేమ్ వద్దు. యష్మి నీ ఆట నువ్వు ఆడు, గ్రూప్ గేమ్ వద్దు. ఒకటే, మీరు ఎలా అయితే మీ ఓన్ గేమ్ ఆడాలో ఫస్ట్లో వచ్చినప్పుడు ఎలా ఆడారో అలాగే ఆడండి, గ్రూప్ వద్దు. నువ్వు ప్రేరణ నామినేట్ చేయట్లేదు, ప్రేరణ నిన్ను నామినేట్ చేయట్లేదు, కంపల్సరీ నామినేషన్లో పెట్టండి. నామినేషన్లో పెట్టకపోతే ఏమనిపిస్తుంది అంటే మీరు ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకు వచ్చారు అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్లీజ్ అని చెప్పి బ్రీఫ్గా చెప్పాడు కేక. అది చాలా ఆయన్ని పక్క దోసేద్దాం. నెక్స్ట్ అయితే మాత్రం నైనిక రావడం జరిగింది. నబీల్ అలాగే నిఖిల్ని నామినేట్ చేయడం జరిగింది. నబీల్కి ఒకటే, ఒరే నువ్వు నామినేషన్ నుంచి తప్పించుకుంటున్నావు, నిన్ను ఎవడో నామినేషన్లోనే పెట్టట్లేదంటే నువ్వు అసలు ఆడేయట్లేదు అనే టైప్లో చెప్పడం జరిగింది. అలాగే నువ్వు ప్రతి పాయింట్ బ్రీఫ్గా హైలైట్గా చెప్పు, ఎందుకు తగ్గిపోతున్నావు. నువ్వు నెక్స్ట్ అయితే మాత్రం ప్రతిదీ ఫస్ట్ నబీల్ కనిపించట్లేదు, షేర్ కనిపించట్లేదు, కప్పు ముఖ్యం బిగులు అని తట్టు చెప్పింది నైనిక. చాలా బాగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిఖిల్కి సపోర్ట్ చేయడం జరిగింది. నిఖిల్ అంటే నామినేట్ చేశారు కానీ సపోర్ట్ ఎందుకు అని అంటున్నాడు అనుకుంటున్నారేమో. అందరూ చెప్పేది సోనియా, అలాగే సోనియా ఒక్కరితే, అలాగే బేబక్క కావాలని నామినేట్లో అంటే బయటికి వెళ్ళిపోయేలాగా చేశారు తప్ప మిగతా వాళ్ళందరూ నెక్స్ట్ నుంచి ఎలా అయినా మీరు కప్పు గెలవడానికి ఆడాలి అనేటట్టే నామినేషన్ చేయడం జరిగింది. నైనిక నిఖిల్కి ఒకటే చెప్పడం జరిగింది, ఒరే నువ్వు ఆడాలి, నువ్వు కంపల్సరీ ఆడాలి, అంతేకాకుండా నువ్వు ఎలాంటి ఎమోషన్స్ పెట్టుకోవద్దు, లవ్వు గివ్వు అవేం వద్దు, మంచిగా ఆడు, నీ స్ట్రెంగ్త్ చాలా ముఖ్యం, నువ్వు ఫస్ట్లో ఆడినట్టు ఆడట్లేదు అని చెప్పడం జరిగింది. పక్కా పెట్టేస్తే నాగమణికంట ఇగ్గుమణికంట మీ తమ్ముడు వచ్చాడు రోయ్, నాగమణికంట వచ్చి చెప్పడం ఏంటంటే, నబీల్ నువ్వు బాగా ఆడురా, నువ్వు నామినేషన్లో ఉండట్లేదు, నువ్వు సేఫ్ ఆడుతున్నావని మాకైతే అనిపిస్తుంది. కంపల్సరీగా నువ్వేం చేయాలంటే గట్టిగా ఆడాలి, కప్పు కావాలంటే గట్టిగా ఆడాలి అని చెప్పడం జరిగింది. అలాగే మణికంఠ కూడా నబీల్ని నామినేట్ చేయడం జరిగింది. నబీల్ని అంటే నబీల్ విత్ నిఖిల్ని మనోడు కూడా ఎందుకు నామినేట్ చేశాడంటే వాళ్ళిద్దరూ గెలవాలి, గెలవడానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి, ఫ్యామిలీ చెప్పని పాయింట్స్ ఏమున్నాయి అని వెతికి తెచ్చి చెప్పడం జరిగింది. నిఖిల్ చేస్తున్న తప్పు ఏంటి అంటే యష్మి అనే ముసుగులో కప్పి ఉన్నాడు కాబట్టి కంపల్సరీ నిఖిల్ ఏం చెప్పాలంటే, బాబు నువ్వు ఇష్టం లేదా, నాకు ఇష్టం లేదు, పక్కెళ్ళిపో మింగే ఇక్కడి నుంచి అని చెప్పుంటే కంపల్సరీ బాగుండు. కానీ ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు. ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తే అది ఇంకో ట్రై చేసుకుంటుంది, లేదంటే ఏదో ఒకటి చేసుకుంటుంది. అంతేకాకుండా ఇష్టం ఉంది లేదు అన్నట్టు మనం బిహేవ్ చేసామనుకో కంపల్సరీ అది మనల్ని అనుకుంటుంది. అది చేయకూడదు. అలాంటివి పక్కన పెట్టేయాలా. ఈ బోల్డ్ అమ్మాయిని లైన్ వేస్తారు కానీ అది వేరే విషయం. అందుకని నాగమణికంట అందరి మనసులు గెలుచుకున్నాడు, మంచి పాయింట్ చెప్పాడు, పక్క పెట్టేస్తే. కిరాక్ సీత కిరాక్గా చెప్పింది ప్రేరణకి అలాగే యష్మికి. ఒకటే చెప్పింది, ప్రేరణ నువ్వు మెగా చీఫ్ అయ్యావు కదా, ఇంకోసారి మెగా చీఫ్ అవ్వకుండా హౌస్మేట్స్ చాలా పగడ్బందీ ప్లాన్లు అయితే వేసుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు మెగా చీఫ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని ఎంతలా కష్టపెట్టావో, నువ్వు ఎట్లా చేసావంటే స్కూల్లో చిన్నప్పుడు టీచర్ ఉంటారు కదా, టీచర్లా బిహేవ్ చేసావు, మరీ దారుణంగా. అది టీచర్ కాదు టార్చర్ అని చెప్పడం జరిగింది.
ప్రేరణ అయితే గట్టిగా అమ్మ మామూలుగా వేసుకోలేదు. అలాగే జరుగుతుందని యష్మిని అయితే మాత్రం యష్మి నువ్వు అంటే యష్మికి సపోర్ట్ చేస్తూ నిఖిల్ని మామూలుగా అనలేదు. నిఖిల్ సేమ్ ఇందాక పాయింటే, యష్మిని నువ్వు కావాలని వాడుకుంటున్నా అంటే టాప్ కంటెస్టెంట్ని ప్రేమ పేరుతో నువ్వు వాడుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు. లేదు అంటే లేదని చెప్పేసి, ఉంది అంటే ఉందని చెప్పేసి కంపల్సరీ యష్మి నీ మీద ఆయనకి లేదు, నువ్వు అవన్నీ పక్కన పడదొబ్బి మంచిగా గేమ్ ఆడు అని చెప్పడం జరిగింది. నాకైతే మాత్రం ఈ సోమవారం మంగళవారం ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, కక్షలు అంటే కక్ష ఉండి నన్ను బయటకు పంపించేశారని చెప్పి బయట ఉన్న కంటెస్టెంట్స్ ఒక ఇద్దరే, సోనియా గారు అలాగే బేబక్క తప్పించి మిగతా వాళ్ళందరూ హార్ట్ఫుల్గా మా ఓడు విన్ అవ్వాలని చెప్పి ఆ ఇద్దరిని టాప్ 2 కంటెస్టెంట్స్ని నామినేట్ చేశారు అనిపించింది. నామినేషన్లో ఎవరెవరు ఉన్నారంటే 5 సేఫ్, 5 అన్సేఫ్. 5లో యష్మి, ప్రేరణ, నబీల్, నిఖిల్ అలాగే మన పృథ్వీ. విష్ణు సేఫ్ అయిపోయింది మచ్చా. విష్ణు, రోహిణి, మన టేస్టీ తేజ, అవినాష్ 5 సేఫ్, 5 అన్సేఫ్. నిజం చెప్తున్నా ఈ వారం అయితే మాత్రం ఇచ్చి పడేసేలా ఉంది, చాలా బాగుంది. ఇన్ఫినిటీ అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్తో ముడిపడి ఉంటుంది అన్నారు, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. అలాగే ఈ వారం మెగా చీఫ్, లాస్ట్ వారం మెగా చీఫ్ ఎవరవుతారని, ఆ మెగా చీఫ్ కంపల్సరీ పృథ్వీకి వస్తే బాగుండు. ఎందుకంటే ఈ 5లో యష్మి, పృథ్వీ వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రేరణ కానీ, నిఖిల్ కానీ, నబీల్ కానీ టాప్ 3 ఉంటారు, ఈ ఇద్దరు మాత్రం బాటమ్ 3 ఉంటారు. కాబట్టి పృథ్వీ కనుక మెగా చీఫ్ అయిపోతే సేఫ్గా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుద్దో అనేది, ప్రతిదీ అప్డేట్స్ అనేది మనం ఇచ్చేస్తాం. కాబట్టి మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే మాత్రం రేపు జరగబోతుంది. ఇలాంటి మోస్ట్ వాల్యుబుల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే తెలుగు 7am చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కెమెరామ్యాన్ నాగరాజ్తో నాగేంద్ర అండ్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్.